అందరికీ నమస్కారం. అయితే నేను ఇంకా ఇవాళ వీడియోలో బాగున్నారా, నేను బాగున్నాను అని చెప్పేదానికంటే అస్సలు బాగలేను. ఎందుకంటే హెల్త్ కూడా కొంచెం బాగుండట్లేదు. లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం అట్లా డిస్టర్బ్గానే ఉంది. అయితే ఈ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఒక ఈ 2-3 వీడియోస్ చూస్తే మీ అందరికి అర్థమైంది, మాకు ఒక ఫేక్ కాల్ వచ్చింది. ఇదంతా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నాకు ఎక్కువ ఏంటంటే ఆ ఫేక్ కాల్ వచ్చిన బాధ కంటే కూడా ఇప్పుడు కొంతమందికి పెట్టే కామెంట్స్ వల్ల నాకు నిజానికి లిటరల్లీ చెప్తున్నాను, వాడేదో మోసం చేసిన దానికంటే వీళ్ళు పెట్టిన కొంతమంది పెట్టిన కామెంట్స్కి నిజానికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ ఏంటంటే అవన్నీ మీకు ఈ వీడియోలో విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను. ఆ కామెంట్స్ అనేది ఎవరు కూడా మాకు ఇట్లా పలానా దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, నా ఓవరాల్గా వీడియోస్ అన్నీ చూడండి. స్టార్టింగ్ నుంచి నేను 2022లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఆ మొత్తం డేటా అంతా చూడండి. ఎక్కడైనా నేను ఫేక్ వీడియోస్ చేశానా, లేకపోతే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి వీడియోలో చెప్పానా అనేది ఒక్కసారి చూడండి. స్టార్టింగ్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, నన్ను అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు, మా వీడియోస్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ వాళ్ళని అడగండి. వాళ్ళు కామెంట్స్లో ఎప్పుడు చెప్తాను. నాకు ఎప్పుడు మోస్ట్లీ నెగిటివిటీ అసలు నా ఛానల్లో ఉండనే ఉండదు. ఎందుకంటే మనం అలాంటి ఫ్రాడ్ వీడియోస్ కానీ ఏమంటారు ఇప్పుడు ఏమో కొంచెం గుర్తుకు రావట్లేదు కానీ అలాంటి ఫేక్ వీడియోస్ కానీ ఏమైనా డ్రామా కానీ మనము ఎవరినన్నా ఏదన్నా అలాంటి ఏమైనా వీడియోస్ ఉన్నాయా మీరే ఒకసారి చూడండి. ఎప్పుడైనా కానీ మా ఇంట్లో జరిగేది, మా నిజ జీవితంలో జరిగేవి ఏమున్నాయి అనేది నలుగురికి షేర్ చేసి నేను వాళ్ళకు మోటివేషన్ చేస్తూ వాళ్ళు నాకు కామెంట్స్ రూపంలో మోటివేషన్ చేస్తున్న వీడియోసే తప్పితే ఇంకా అదర్వైజ్ మేము ఫ్రాంక్ ఇప్పటి వరకు నేను ఒక ఫ్రాంక్ కూడా చేయలేదు. నా ఛానల్లో చూడండి, అలా అట్లీస్ట్ ఆ ఫ్రాంక్ వీడియోస్ కూడా లేవు. అట్లాంటిది ఇన్ని కామెంట్స్ ఇట్లా కామెంట్ పెట్టేసరికి మనసుకి నిజాన్ని గుచ్చుకుందండి. చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక మనిషిని జడ్జ్ చేయాలంటే ఒక 100 వీడియోలు చూడక్కర్లేదు. ఈవెన్ ఒక్క వీడియో చూస్తే వాళ్ళు ఏంటిది అనేది తెలిసిపోతుంది. అయితే అలా కామెంట్స్ పెట్టేసరికి లిటరల్లీ చెప్పాను కదా, వాడు ఫ్రాడ్ చేసిన వాడికంటే కూడా వీళ్ళు పెట్టే కామెంట్సే నాకు నిజానికి మనసుకు చాలా బాధ అనిపించింది. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన కామెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఎవరైనా మీరు కావాలనే చేస్తున్నారు, ఇదంతా డ్రామా, మీరు కావాలనే చేస్తున్నారు అని చెప్పేసి యూట్యూబ్ కోసము. నేను మా యూట్యూబ్ మీద వచ్చే శాలరీ మీద ఏం బ్రతకట్లేదు కదా. ఇప్పుడు ఈ రోజులలో ఏ ఛానల్కి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత రెవెన్యూ వస్తుంది అనేది లిటరల్లీ ఎవరన్నా చెప్పారు. చిన్న పిల్లాడిని అడిగినా చెప్పగలుగుతారు. అట్లాంటి సిచ్యువేషన్ ఇవ్వాలి రేపు. నేనేదో ఫ్రాడ్ చేసి లక్షల్లో సంపాదించేంత ఛానల్ కాదు. నాకు వచ్చే వ్యూస్ 2,000 3,000 లాంగ్ వీడియోస్కి మా అంటే 10-12,000, ఇంత 10-12,000 కూడా ఎప్పటికో ఒక్కసారి 5,000 6,000 అంతకు మించిన నాకు అసలు పెద్దగా వ్యూస్ కూడా రావు. అట్లాంటిది ఇప్పుడు ఈవెన్ షార్ట్స్ అంటారా, షార్ట్స్ కంటే పెద్ద ఇప్పుడు 1 million పైన ₹1 వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ అన్నమాట. నాకు వచ్చేసి ఆ $100 అవ్వడానికి కూడా 3 నుంచి 4 months పడుతుంది. నాకు చెప్తున్నాను కదండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు వచ్చే అమౌంట్ 3 నుంచి 4 నెలల్లో $100 కంప్లీట్ అవుతాయి. ఒక్కోసారి 3 నెలలు కావచ్చు, ఒక్కోసారి 4 నెలలు కావచ్చు. మనం అది వ్యూస్ని బట్టి ఉంటుంది. $100 కంటే ఏంటది, $1కి అటు అప్రాక్సిమేట్లీ 90 రూపీస్ చేంజ్ ఉన్నా $1 ₹10 వేసుకోండి. $10 వేసుకున్నా $100కి నాకు ఎంత వస్తుంది అమౌంట్ మీరే గెస్ చేయండి. అంత ఫ్రాడ్ చేసే అంత కాదు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నాకేదో మైండ్ కొంచెం రిలీఫ్ అవ్వడానికి, నా స్ట్రెస్ అంతా పోవడానికి. నాకు ఇప్పుడు అరౌండ్ 85,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో అయితే 96-97,000 దగ్గరలో ఉన్నాను. అండ్ ఫేస్బుక్లో వచ్చేసి 60,000 రీసెంట్గానే క్రాస్ అయింది. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళంతా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు హెల్ప్ చేయండి అంటే చేసేవాళ్ళు ఉన్నారు. నేను మీ దగ్గర ఎప్పుడన్నా నాకు ఇట్లా నా పరిస్థితి ఇట్లుంది, నాకు ఏమైనా డబ్బులు సాయం చేయండి అని నేను ఎక్కడన్నా ఫ్రాడ్గా సానుభూతిగా అట్లాంటివి ఏమైనా అడిగానా? అసలు ఎట్లా అంటే పబ్లిక్ నిజానికి బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇలా కామెంట్ ఇలా పెడతా ఉంటే. నా వీడియోస్ అన్నీ చూడండి, ఎక్కడ కూడా నా వీడియోస్లో నెగిటివిటీ లేదు. నేను ఉన్నట్టు చెప్పడము, నా ఇంట్లో జరిగేటివి నేను నలుగురికి మోటివేషన్ చేసడం తప్పితే ఇలాంటి ఫ్రాంక్ వీడియోస్ కానీ డ్రామా వీడియోలు కానీ నా ఛానల్లో ఎక్కడా లేవు. కానీ బాధ అనిపిస్తుంది అలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు. అయితే ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్తాను. నేను వచ్చిన కామెంట్స్ ఏంటంటే, మీకు ఇందులో ఏమంటే ఆ ఫ్రాడ్ ఫోన్ చేసిన విత్ నంబర్ కూడా మీకు పైన నేను డిస్ప్లేలో పెడతాను. ఆ నంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయండి. మీకు తెలిసిన ఏ సమాచారం తను ఇచ్చినా కానీ, మీకు తెలిసిన మీ ఈవెన్ ఇప్పుడు
ఏమంటారు, సో డిపార్ట్మెంట్లో ఎవరన్నా ఉన్నా కానీ తెలుసుకొని నాకు చెప్పండి. ఇప్పుడు పోలీస్ గురించి అంటారా, ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. నేను వాడి విషయంలో అసలు ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి రానే రాదు, చెయ్యను. ఎందుకంటే అక్కడ ఆషమాషి విషయం కాదు. ఈవెన్ నా పైన ఏదో చేసినా నేను ఊరుకునేదాన్ని, మా ఆయన పైన కానీ ఇంకా వేరే ఏది వాడుకొని వాడు ఏ రకంగా మోసం చేసినా కానీ నమ్మే వాళ్ళే వాడికి ఎక్స్క్యూజ్ చేసే వాళ్ళేమో, కానీ వాడు ఫ్రాడ్ చేసింది లక్కీగాడి పైన. ఎందుకంటే ఏది తెలియదు, మంచి ఏదో తెలియదు, చెడదో తెలియదు, ఏది తెలియని పిల్లలపైన ఇలా వాడుకొని ఇలా మమ్మల్ని ట్రాప్ చేయడం అనేది అసలు అది తట్టుకోలేకపోతున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు మాకున్న పాజిటివ్ ఏది, నెగిటివ్ ఏది, మాకున్న నెగిటివ్ లక్కీగాడు కదా, ఇంకా దాన్ని యూటిలైజ్ చేసుకొని మమ్మల్ని ఇలా ట్రాప్ చేయడం అనేది అసలు అది క్షమించదగ్గ విషయం కానే కాదు. ఆ విషయంలో అసలు క్షమించే ప్రసక్తే లేదు. ఏ రోజుకైనా ఆ వీడియో ముందుకు తీసుకొస్తాను, ఆ పర్సన్ ఎవరనేది తప్పకుండా మీకు చూపిస్తాను. ఈ విషయంలో అయితే 100% క్లారిటీ నేను ఇవ్వగలుగుతాను. ఇంకొకటి, ఇంకా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ అన్నమాట. మీకు ట్రాప్ చేస్తే వానికి ఏమొస్తుంది అని చెప్పేసి అన్నారు కదా. ఇవాళ రేపు సొసైటీలో చూస్తలేమండి, ట్రాప్ చేస్తే ఏంటంటే మనము వాళ్ళని మన అకౌంట్ని హ్యాక్ చేస్తారు. మన అకౌంట్లో ఉన్న ఎంత ఉంటే అంత వాళ్ళు హ్యాక్ చేసుకొని ఓటీపీ అడుగుతారు. ఆ ఓటీపీని మనం చెప్పామనుకోండి, వాళ్ళు హ్యాక్ చేసి మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు కాజేస్తారు. మెయిన్ వాళ్ళ థాట్ అనేది అదే అన్నమాట. ఇంకా మిమ్మల్ని చీట్ చేస్తే వానికి ఏమొస్తుంది, ఇది ఏమొస్తుంది అంటే ఇదే. ఇంకా ఆయన ఇంకొక విషయం ఏంటంటే, మీరు అంత ఇది ఉండి అయ్యలు రేపు ఇన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, మీరు అసలు ఎలా నమ్మారు, ఇంత చీటింగ్ని మీరు ఎలా నమ్మారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఒక్కటంటే నేనే కాదండి, నాలాంటి స్పెషల్ కిడ్స్ పర్సన్స్, పేరెంట్స్ ఎవరైనా కానీ మీ పిల్లలు బాగా అవుతుందంటే 100% నమ్ముతాం ఏదో ఒక మూలన. మళ్ళీ అది ఇట్లా అందరు ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మాలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా అనే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కొంచెం ఏదో ఒక మూలన ఏమో నా బిడ్డ బాగా అవుతుందేమో అనే ఒక ఆలోచన తప్పితే ఇంకేదో వాళ్ళు లక్షలు ఇస్తారనో కోట్లు ఇస్తారని దానికి అస్సలు మోసపోవండి. ఎందుకంటే పిల్లలు బాగా అవుతారేమో అని ఏదో ఒక మూలన ఆ పాజిటివిటీ ఉంది కాబట్టి నమ్ముతాం. ఈవెన్ నేను ఫస్ట్ కాల్ కాంటాక్ట్ అయినప్పుడు కూడా అదే చెప్పాను. నేను ఆయనతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వలేదు, మధ్యన ఒక పర్సన్ ఉన్నారు. అది ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో మా ఆయనకి ఎప్పటి నుంచో తెలిసిన ఒక సిస్టరు తను నంబర్ని ఇప్పుడు ఆమెకి మెసేజ్లో చేయకుండా కామెంట్ బాక్స్లో పిన్ చేసింది అనమాట. అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఇట్లా అక్క అట యూఎస్ అంట, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఒక్కసారి లక్కీ కోసం ఒక్కసారి మాట్లాడండి సిస్టర్, డబ్బంతా వాళ్ళే పెట్టుకుంటారంట అని చెప్పేసి. అయినా నేను తనకు చెప్పాను, అక్క యూఎస్లో ట్రీట్మెంట్ లేదు, యూఎస్ నుంచి అంటే నేను లక్కీకి 3-4 ఇయర్స్ హైదరాబాద్లో చూపించానని చాలాసార్లు చెప్పాను. అప్పుడు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఒక స్కూల్లో జాయిన్ చేశాను నేను. మొత్తం ఒక కోర్స్ 4 ఇయర్స్ చిన్న బాబు ధీరజు 6-7 మంత్స్ ధీరజ్ని పట్టుకొని నేను 4 ఇయర్స్ హైదరాబాద్లో లక్కీకి ట్రీట్మెంట్ చేయించిన. నాకు తెలుసు అప్పుడు అందరు పేరెంట్స్ అందరు గ్యాదర్ అయినప్పుడు మీ పిల్లాడికి ఏం ప్రాబ్లం, మీరు ఎక్కడి నుంచి వచ్చిరు అని చెప్పేసి ఇవన్నీ అడుగుతూ ఉంటాం కదా. అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, మేము యూఎస్ నుంచి వచ్చామమ్మా, మా జాబ్లన్నీ వదిలేసుకొని ఇండియాలోనే కొంచెం థెరపీస్ బెటర్గా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇవన్నీ కూడా నేను తనతో డిస్కషన్ చేశాను. ఇదక్క మాకు తెలుసు, పిల్లలకు ఇలాంటి ఏమి చేయాలని మాకు తెలుసు, థెరపీస్ తప్పితే టెంపరీగా ఏదైనా చిన్నగా ఫిట్స్ ఇలాంటి మెడిసిన్స్ వాటికి క్యూర్ కొంచెం కంట్రోల్ చేయడానికి తప్పితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు అని నేను చెప్పాను. మీకంటే ముందే నేను చెప్పాను. నాకు తెలుసు, మా లాంటి పేరెంట్స్కి పిల్లల గురించి తెలుసు, ఎక్కడ ఏం చేయాలో కూడా తెలుసు. అయినా ఎక్కడ మేము ఏదో ఒక చిన్న మూలన ఏమో టెక్నాలజీ పెరిగిందేమో, మంచి ఏదన్నా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో అని ఒక్క చిన్న అవకాశం ఏదో ఒక మూల 1% అంతే. ఇంకా దానికి ఒక్కొక్కరు ఎన్నండి అబ్బా మామూలుగా కాదు, బట్ ఏది ఏందనేది మా మనసుకు తెలుసు. సో కాకపోతే కొంతమందిని ఇలా రూడ్గా కామెంట్ పెట్టే వాళ్ళని చూసి బాధ అనిపించింది బేసిక్గా, ఇంకా అంతే. సో అది ఇంకా విషయానికి వచ్చేసరికి నిజానికి చాలా బాధ అనిపించింది. ఈ కామెంట్స్ అనే నిజమో కాదా నేను ఏది డిలీట్ చేయలేదు. లాస్ట్ 2 వీడియోస్కి ఒకసారి మీరే చెక్ చేయండి. అది కూడా నేనేమో పుట్టించింది కాదు, మీరు ఒక్కసారి నా కామెంట్స్ బాక్స్ చెక్ చేయండి. ఎందుకంటే తెలియాలి అందరికీ. ఇది కూడా నేను కామెంట్ చెప్పి దీన్ని కూడా నువ్వు పబ్లిసిటీ చేస్తున్నావా, దీన్ని కూడా నువ్వు వాడుకుంటున్నావు యూట్యూబ్ కోసం ఏమన్నా చేస్తావు, నేను 10 మందికి మోటివేషన్ చేస్తాను అంతే. యూట్యూబ్లో నాకేం లక్షల డబ్బులు రావట్లేదు, దాని ద్వారా నేనేం బతకట్లేదు, ఆ యూట్యూబ్ డబ్బులతో నేనేం ఇల్లు కట్టించుకోలేదు. చెప్తున్నాను, నాకు వచ్చే ఇప్పటివరకు తిప్పి కొడితే ఇక చెప్పక్కది షేమ్ అయిపోతాయి. ఎందుకంటే నలుగురికి చెప్పుకోవాలంటే ఇజ్జత్ పోతుంది కాబట్టి నేను చెప్పలేను. సో ఇక్కడ వచ్చేసి
కామెంట్ ఏంటంటే ఇది పేరు కూడా నేను చెప్పాను, మీరు చూడండి, ఎందుకంటే వాళ్ళని హైలైట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆర్ యూ బోత్ టుగెదర్ డూయింగ్ దిస్ డ్రామా వెన్ యూ నో దే ఆర్ ఏ ఫేక్? వై డిడ్ దిస్ కాల్ వెన్ టు లాంగ్? అది వై డిడ్ యూ రివీల్ హూ దే ఆర్ వెన్ సైడ్ యూ నో దెమ్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మేమిద్దరం డ్రామా చేస్తున్నామంట, నేను మా ఆయన డ్రామా చేస్తున్నాను. మా ఆయన నా వీడియోస్లో మోస్ట్లీ ఎక్కడన్నా మేము కలిసి డ్రామా కానీ, నా వీడియోస్ నేను చేస్తాను. ధీర స్కూల్కి వెళ్ళిపోతాడు, మా ఆయన బయటకు వెళ్ళిపోతాడు, ఏదో ఇంట్లో ఏదో తినేటప్పుడు కొంచెం కొంచెం అక్కడక్కడ కనిపిస్తారేమో ఎప్పుడైనా. ఇద్దరం కలిసి ఎప్పుడైనా ఫ్రాంక్ చేయడం కానీ అలాంటి వీడియోస్ ఎవరైనా తెలిసారా? నాకు వాళ్ళు తెలుసంట, వాళ్ళకి నేను డ్రామా చేస్తున్నామంట. ఇక చూడండి, ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి? డ్రామా చేసేది నా పిల్లల పైన, నా ఫ్యామిలీ పైన, అభం శుభం తెలియని నా బిడ్డ పైన నేను డ్రామాలు చేసుకుంటే నాకేమొస్తుంది? ఆ పైగా మనమేమో చీట్ చేసే కానీ నలుగురిలో హైపోయి బతికేటోళ్ళము. ఎందుకంటే ఒక పేరు ఉంది మనకంటే, ఒక సొసైటీలో ఒక పేరు ఉంది, అవునా కదా? ఆ పేరుని మనం కాపాడుకోవాలి, కానీ నా పేరును నేను చెడగొట్టుకోలేను కదా. ఇంకిత జ్ఞానం లేకపోతే నేను ఏం చేస్తాను చెప్పండి? ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, మీకు నా పైన కానీ, నా వీడియోస్ పైన కానీ, నా ఛానల్ పైన కానీ, మా ఇంటి వాళ్ళ అంటే నా ఫ్యామిలీ పైన ఇంట్రెస్ట్ లేకపోతే, మీకు నమ్మకం లేకపోతే నా వీడియో చూడకండి. మీరు 5, 10 మంది ఎవరో చూడకపోతే నాకేం పెద్దగా వచ్చే నష్టమేం లేదు, అసలు దానివల్ల నాకు పెద్దగా యూజ్ కూడా లేదు. ఇక్కడ కూడా నేను ఒకటే, నాకు తెలిసి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఇలాంటి ఫేక్ కాల్స్ కూడా వస్తాయి. మనకున్న నెగిటివిటీని యూటిలైజ్ చేసుకొని మనల్ని ఇలా ఫేక్ కాల్ చేసి మనల్ని ఏదో రకంగా వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంత యాక్టివ్గా ఉండే నాకే ఇంత మోసం జరిగిందంటే, చదువురాని వాళ్ళకైనా కానీ ఏదో ఇక డబ్బు కాశ చూపించి అట్లా ఇట్లా చేసా ఎంతమంది లేరండి బయట, చూస్తలేమో మనం ఇయ్యాలి రేపు. అందుకనే నేను కూడా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇంకా అంతకు మించింది పెద్దగా నేను ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఏం యాక్టింగ్ రా ఫర్ యూట్యూబ్ అంట. యూట్యూబ్ కోసం అంత యాక్టింగ్ చేస్తున్నానంట నేను. ఇక ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇక యూట్యూబ్ కోసం యాక్టింగే అనుకోండి, ఇంకేమంటాను చెప్పండి. ఇలాంటి వాళ్ళతోనే మనం వాదించడం కంటే మన టైం వేస్ట్ చేసి మనము ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ ఆలోచించి నా మెడల నొప్పులు ఎక్కువ అయిపోతున్నాయి. అది అందుకని చెప్పేసి మనం ఏ వీడియో చూసినా డ్రామానే అని, ఏ వీడియో చూసినా సానుభూతి, సింపతి కోసం అని చెప్పేసి, సింపతి కోసం నేను చేస్తే మీరేమైనా లక్షలు నాకు ఇస్తున్నారా? సర్లే మరి సింపతి అనుకోండి, సింపతి అనుకొని ఎంతో కొంత మీకు చేసిన హెల్ప్ అయితే నాకు అకౌంట్లో వేయండి, ఫోన్పేనో గూగుల్ పేనో ఏంటంటారు, ఏదైనా సూపర్ చాట్స్ ఏదైనా మీరు చేసిన హెల్ప్ చేయండి. మరి నేను ఏం చేయాలి? ఇంకా అంతకుమించి నేను ఏం చెప్పలేను. యాక్టింగ్ అంటే ఏం చేస్తాను, ఇంకా ఫినాన్షియల్ నాకేమన్నా మీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను. కొంతమంది అదని ఇదని సింపతి చేసి అక్కడ నాకు డబ్బులు కావాలి, మా అకౌంట్ నెంబర్ ఇది, నాకు ఈ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి ఎమర్జెన్సీ అని నేను ఏ రోజన్నా అడిగానా? అస్సలు ఎట్లాంటి ఒక్కొక్కరికి బుద్ధి అసలు మారదు. అట్లాంటి వాళ్ళకి నేను నిజంగా ఒకటే చెప్తున్నాను, చూస్తే చూడండి, లేకపోతే నా ఛానల్ని చూడకండి, నాకు వచ్చే నష్టమేమి లేదు. అది ఇంకొకటి వచ్చేసి ఇలానే కామెంట్, మీరే కావాలని చేస్తున్నారంట. మేము కావాలని చేస్తున్నామంటే ఏమనాలి ఏమో నాకు అసలు. దీనికి ఇక మీరే ఆన్సర్ చెప్పండి, ఇంకా నా దగ్గర ఏం లేదు. సో ఒక్కోసారి విపరీతమైన కోపం వస్తుంది, కానీ ఏం చేస్తామండి, కంట్రోల్ చేసుకుంటున్నాము. సో అదన్నమాట. ఇంకా ఏమంటే, ఫస్ట్ మీరు మోసం చేయక అందరికీ, మేమే మోసం చేస్తున్నామంట. ఏమంటాను చెప్పండి. నాకు ఒక్కటే, నేను ఎప్పుడైనా నెగిటివిటీ ఏది ఉన్నా కానీ ఈవెన్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఉన్న సమస్య మన వరకే తెలియాలి. 10 నలుగురికి మనం చెప్పుకుంటే మనం ఏదో, ఎప్పుడైనా కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళంటే ఎప్పుడు వీళ్ళు బాధపడుతూనే ఉండాలి, వీళ్ళు అసలు బయటికి రావద్దు, వీళ్ళ జీవితం ఇంతే ఇక అయిపోయింది అనేవాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు నేను ఒకటే, నా ఫేస్ పైన చిరునవ్వుని ఎక్కడ పోనీయడు, నా చిరునవ్వే నా కుటుంబానికి బలం. నేను అదైతే బాగా నమ్ముతాను. సో ఇది నేను మోసం చేస్తున్నానంట, ఏం చేయాలో నాకు ఏం అర్థం కాదు. సో ఏం యాక్టింగ్ రా బాబు, పోస్ట్ రిపోర్ట్స్ అంట. అది ఇక అంతా యాక్టింగేనా? అది మేము ఏం చెప్పినా యాక్టింగే అన్నమాట. సో అది అసలు ఎందుకు మీరు ఒకటే వీడియోలో చెప్పొచ్చుగా, సీరియల్ లాగా ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు, ఇది అందరు కంటెంట్ అనుకుంటున్నారు, మీరు ఒక్కసారి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆ ఫేక్ కాల్ చేసేటోడు నాకేమన్నా ఒకటే రోజు చేసిండు అన్ని చెప్పండి. ఒకరోజు నైట్ చేసిండు, 3 days నుంచి, అంటే ఒకటే మ్యాటర్ కదా. ఫస్ట్ ఒక రకంగా నమ్మించిండు, యూఎస్లో ఉంటాం, ఎన్ని కోట్లైనా ఎన్ని లక్షలైనా అన్నాడు, నొప్పి ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా నేనే పెట్టుకుంటాను అని చెప్పేసి అన్నాడు ఫస్ట్ రోజు. ఇక అట్లా కొంచెం అట్లా అనేసరికి మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ లక్కీ హాస్పిటల్లో ఉందంటే ఈ నెంబర్ వేయండి పాస్పోర్ట్ కోసము, మళ్ళీ మా ఆధార్ కార్డు కూడా అతనికి ఫార్వర్డ్ చేశాము. మాకెక్కడ డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు ఏంటది
గుర్తుకు రావట్లేదు అవి. ఇది కూడా పాన్ కార్డు నంబర్ చెప్పండి, మీ పాన్ కార్డ్ని పంపించండి అన్నప్పుడు మాకు నమ్మకం వచ్చింది. పాస్పోర్ట్కి పర్సన్ లేకపోతే పాస్పోర్ట్ ఎలా వస్తుంది చెప్పండి, అదొకటి. సో ఇవన్నీ కొంచెం అనుమానంగా అనిపించినాయి కాబట్టి మేము యాక్టివ్ అయినాం యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకు పాన్ కార్డ్ అడిగితే ఏం ఆటోమేటిక్గా మనకు ఓటీపీ వస్తుంది, మీ ఓటీపీ షేర్ చేయండి అని చెప్పేసి అంటారు. అది ఇక ఇక్కడ అంటే కొంచెం నాలెడ్జ్ ఉంది కదా బయట ఏం జరుగుతుంది అనేది, దాని ద్వారా మేము కొంచెము యాక్టివ్ అయ్యి కొంచెం అదంతా తెలుసుకున్నాం అనమాట. సో అది దాన్ని కూడా మళ్ళీ ఇదే అంటే అన్నీ ఒకే రోజు నాకు ఏం వీడియోలో చెప్పలేదు, ఫోన్లో చెప్పలేదు కదా. అదే అండి సీరియల్ డ్రామాలా అంటే సీరియల్ అయితే గంటలు ఎపిసోడ్లు చూస్తారు. నా 2 ఎపిసోడ్ అంటే 2 వీడియో చేయడానికి మీకు సీరియల్ లాగా అనిపించింది, ల్యాగ్ అనిపించింది, నాకు అర్థం కాదు. సీరియల్ అయితే గంట డైలీ సంవత్సరాలు చూస్తారు. మాలాంటి వాళ్ళ యాక్టింగే అది, మాలాంటి వాళ్ళు నిజాలు చెప్తే మీకు సీరియల్ లాగా అనిపిస్తుంది. సో ఒక్కటే నేను చెప్పేది, మీకు నచ్చితే వీడియో చూడండి, లేకపోతే చూడకండి. చూసి నాకు నెగిటివ్గా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, నా వల్ల కాదు, తట్టుకునే శక్తి నాకు లేదు. అది ఇంకేమంటే ఫస్ట్ మోసం చేయక అందరికీ, యువర్ సెల్ఫ్ చీటింగ్, మైండ్ యువర్ లాంగ్వేజ్, ఇట్లాంటివన్నీ. సో ఎన్నని చెప్తాను చెప్పండి ఇలాంటివన్నీ. ఇంకా సో కొన్ని ఇక వీడియో లెంత్ అయిపోతుంది, ఇలా ఎన్ని కామెంట్స్ వచ్చినాయంటే నాకేమో ఇవన్నీ ఈ మధ్య డాక్టర్ కూడా ఎక్కువ మొబైల్ వాడకండి, బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, మాట్లాడుతుంటే కూడా నాకు కూర్చొని కూడా రావట్లేదు. సో ఇది కూడా సానుభూతి సింపతి అంటారు. అయితే నెగిటివిటీ గురించే కాదండి, పాజిటివ్గా కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే అక్క, మేడము, ఎవరు ఇంకా వాళ్ళ వీళ్ళని బట్టి. సో అలా కామెంట్, యూఎస్లో అడ్రస్ చెప్పండి, ఆ డాక్టర్ నిజంగానే ఉన్నారా, మొత్తం ఓవరాల్గా ఒకసారి కనుక్కోండి, మొత్తము ఏం జరిగింది క్రాస్ చెక్ చేసి ఒకసారి, అంత చీటింగ్ ఒకేసారి నమ్మకండి, మాకు అడ్రస్ పంపండి, మేము కనుక్కొని చెప్తాము అని చెప్పేసి. కొందరైతే యూఎస్లో ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, ఇక్కడున్న వాళ్ళ పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి అలా మోటివేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలి ఫర్దర్గా, యూఎస్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము చేస్తామని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ వీడియోలోనే ఇదంతా చీటింగ్ రైజ్దా, నమ్మకు అని చెప్పేసి అన్నవాళ్ళు ఉన్నారు. సో ఇలాగా నాలాంటి స్పెషల్ కిడ్స్ పేరెంట్స్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్క అలాంటి వాళ్ళు ఏమన్నారంటే, అక్క మీకు జరిగితే నాకు పాజిటివ్గా మీకు ఏదో ఒక మూలన మీ అడ్రస్ చెప్పండి అక్క అని చెప్పేసి, మీకు మంచి జరిగితే ఇంకా లక్కీ బాగా అయితే చాలు, మాకు ఇంకా అంతకు మించిన ఆనందం ఏముంది అని కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. స్పెషల్ కిడ్స్ పేరెంట్స్ ఈవెన్ అయితే ఎక్కడ అడ్రస్ చెప్పండి మేము కూడా వెళ్తామని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఇక్కడ వాళ్ళందరినీ యూజ్ చేసుకోండి, ఆ అడ్రస్, ఈ ఫోన్పే ఆ డబ్బులు పంపించండి చెప్తాను. అలాంటి నేను ఏమైనా చీటింగ్ చేశానా? నా జీవితంలో జరిగింది, ఇది నిజ జీవితంలో జరిగింది. మీకు డౌట్ ఉంటే నేను నంబర్ ఇస్తాను, ఆల్రెడీ డౌట్ ఉంటే కాదు, నేను నంబర్ పైన ట్యాగ్ చేస్తాను, పెద్ద హెడ్డింగ్లోనే నా థంబ్నెయిల్లోనే నంబర్ ఇస్తాను. మీకు తెలిసిన ఏదైనా సమాచారం ఉంటే నాకు చెప్పండి. సో తప్పకుండా వాడిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే చెప్పాను కదా, వేరే ఏ విషయంలో మమ్మల్ని చీట్ చేసినా మేము ఎక్స్క్యూజ్ చేసే వాళ్ళేమో, కానీ లక్కీ విషయంలో అలా మా వీక్ పాయింట్ని పట్టుకొని మమ్మల్ని అంతలా బాధ పెట్టినోని మాత్రం అస్సలు వదిలిపెట్టాం. ఇది ఫస్ట్ టైం అండి. ఎప్పుడైనా కానీ మా లక్కీని ఒక్కటే అంటారు, మేము ఎవరింటికి అయినా కానీ మేము నలుగురం ఇట్లా వెళ్ళిన అనుకోండి, మోస్ట్లీ ఏదైనా అకేషన్స్ ఫంక్షన్లు ఉంటే లక్కీని కిందికి దించాను. ఎందుకంటే కార్లని ఫుడ్ పెట్టేస్తాను అవన్నీ. ఎందుకంటే నలుగురి కళ్ళు అబ్బా అయ్యో అని అంటారు, అది లక్కీకి అసలు పడనే పడదు. వాళ్ళు ఇంకా విలేజ్లో అయితే వాళ్ళు ఒక్కొక్కరు అనే మాటలు ఇంకా దారుణంగా ఉంటాయి అన్నమాట, వాటిని మనం తట్టుకోలేము. సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఎంతలో ఉండాలో మనం అంతలో ఉండి బాధపడకుండా మనం చిన్న చిన్న సంతోషాలు వెతుకొని వస్తే బెస్ట్ అని చెప్పేసి, అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని అకేషన్స్కి వెళ్ళినప్పుడు నేను లక్కీని కార్లో నుంచి కూడా కిందికి దించాను. అది మా సిచ్యువేషన్స్. అక్కడ కూడా మీరు ఒకటి గమనించాలి, ఎందుకంటే మాకు ఆనందాలు ఏం పెద్దగా లేవు. ఇంత కష్టమైనా మా బాధలు మేమే పడుతున్నాం కదా, ఇంకా మేము చేయమని మేము ఆశిస్తున్నామా? డబ్బులు ఇవ్వండి, అయ్యో సానుభూతిగా నా వీడియో ఇలా ఉంది, ఎక్కడో వ్యూస్ పోతున్నాయి, నాకేమో లక్షలలో డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి అని కాదు. సో అదంతా కాదు. నేను చెప్పొచ్చు ఒకటే, నా వీడియోస్ మీకు ఫేక్ అనిపిస్తే దయచేసి చూడకండి. నేనేమన్నా చూడమని బతుకులాడట్లేదు కదా, మీలాంటి నెగిటివ్గా నాపై నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళు చూడమని నేను చెప్పట్లేదు. నా వీడియోస్ నచ్చేవాళ్ళు, నేను జెన్యూన్ అని అనిపించే వాళ్ళు మాత్రమే మా వీడియోస్ చూస్తారు. సో అది మీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి మమ్మల్ని ఇంకింత బాధ పెట్టకండి. ఎందుకంటే అనుకున్నాను నేను ఈ వీడియో మాట్లాడేటప్పుడు నేను ఎమోషనల్ కాకూడదు అని చెప్పేసి. సో అది అందుకనే ఫైనల్గా వచ్చేది అది, వాట్ ఎవర్ జరిగిపోయింది.
బట్ నాలాగా ఎవరు మోసపోకండి. మళ్ళీ ఇది కూడా సింపతి డ్రామానా, కావాలని ఇది చీటింగ్ చేస్తున్నారు అందరిని నమ్మించడానికి అంటే నాకు నమ్మించే అవసరం లేదు. యూట్యూబ్ నుంచి నాకేం లక్షల్లో నమ్మించి నేనేమో ఎక్కువ లక్షల్లో శాలరీ తీసుకోవట్లేదు. సో ఎవరన్నా కనుక్కోండి, నా ఈ వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి అనేది మీరే తెలుసుకోండి. ఇంకా అంతకు మించింది చెప్పే ఓపిక కానీ సహనం నాకు లేదు. బ్యాడ్ కామెంట్స్ దయచేసి చేయకండి, ఎందుకంటే ఇప్పుడే చాలా లోగా అయిపోయినాము. మీ కామెంట్స్తోనే ఇంకా లో చేయకండి. సో అది ఫైనల్గా మీకు వీలైతే హెల్ప్ చేయండి. అతని అడ్రస్ కానీ వాడు ఎవరు ఏందనేది మీకు ఏమైనా సర్కిల్ ఉంటే నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. వాడిపైన తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. అదే ప్రాసెస్లో కూడా ఉన్నాము. సో అది మొత్తానికైతే ఇంకా ఇంత మంచి వీడియో చేసినాక కూడా ఇంకా నెగిటివ్ ఉంటే ఇంకా నేనేం చేయలేను. వాళ్ళని బ్లాక్ చేయడం తప్పితే ఇంకా అంతకు మించి నా దగ్గర వేరే సొల్యూషనే లేదు. ఈవెన్ నేను ఆటిజం కిడ్స్ పేరెంట్స్కి నేను చెప్పేదంటే విషయం ఏంటంటే, ఎవరైనా కానీ ఇప్పుడు డాక్టర్స్ చాలా వస్తాయి, ఇదంతే ఫేక్ కాల్ కానీ ఇంకా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అక్క, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అక్క. ఈవెన్ నేను ఒకప్పుడు కూడా చెప్పాను. సో అది మీరు క్రిస్టియన్గా మారండి అక్క, మీ క్రిస్టియన్లో మారితే అన్నీ బాగా అయిపోతుంది పాపకి, అలాంటివి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారండి. క్రిస్టియన్గా కాదు, ఏది చేసినా నా బిడ్డ ఇంతే అని నాకు తెలుసు. ఎందుకంటే తనలో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏమి కొంచెం పాజిటివ్నెస్ ఉన్నాయి అనేది నాకు తెలుసు. సో అంత ఈజీగా మోసపోకండి. నేను చెప్పేది ఒకటే చెప్తాను, ఎవరైనా కానీ ఏదైనా చెప్పినా అబ్బా కొట్టకరా అంత ఈజీగా నమ్మకండి. సో నేను నమ్మాను, ఏదో 1% నమ్మకండి అని చెప్పలేము. మళ్ళీ రేపు ఇంకోరో వచ్చి ఇట్లాంటి ఏదో మూలన ఆశ ఉంటుంది, పిల్లలు బాగా అవ్వాలన్నది కదా తపన, ఇంకా వేరే ఉద్దేశం ఏమి ఉండదు. ఈవెన్ అట్లీస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టున్నా చాలు. వాష్రూమ్కి వెళ్ళడం కానీ, ఫుడ్ తినడం కానీ, చిన్న చిన్నవి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే చాలు. ఏదో ఇప్పుడు చదివి కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అవుతారన్న ఉద్దేశం అసలే కాదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టు ఉంటే చాలు అని చెప్పేసి అని అనిపిస్తుంది. ఎవరికైనా ఏ పేరెంట్స్ కైనా అనిపిస్తుంది. సో ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు మోసపోకండి. నేనైతే ముందు జాగ్రత్త పడ్డాను. నాకు ఎలాంటి లాస్ అయితే జరగలేదు. లాస్ట్ నుంచి నేను ఇంకా ఏమన్నా పాన్ కార్డ్ గిన ఇస్తే నాకు ఇంకా పూడ్చుకోలేని తప్పు, ఇంకా నష్టం జరుగుతుండేనేమో. దాని నుంచి అయితే మేము బయటపడ్డాము. ఎలాంటి నష్టం నాకు జరగలేదు. కాకపోతే బాధ అయితే మిగిలింది. ఇలా లక్కీని వాడుకొని మా వీక్నెస్ పైన ఇలా దెబ్బ కొట్టడం అనేది ఒకటైతే బాధ అనిపించింది అనమాట. ఇంకా అంతకు మించింది ఏం లేదు. సో బట్ ఏదో నాకు అనిపించింది అంటే మా సరౌండింగ్స్లో ఎవరో మమ్మల్ని బాగా గమనించిన వాళ్ళు అయ్యే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన వీక్నెస్ ఏది, మనం ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మనల్ని ఎక్కడో ఒక మూలన ఇలా చేయాలని ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళే అయి ఉంటారని నా 100% నమ్మకము. బట్ ఏదైనా కానీ వాళ్ళు ఏం బాగుపడతారు చెప్పండి. నా పిల్లలు నా భవిష్యత్తుని బాగు చేయకుండా పాడు చేయాలని అంటే మమ్మల్ని వాడుకొని వాడు ఎదగాలనుకునేదంటే వాడేం బాగుపడతాడు చెప్పండి. వాడు అయిపోయింది. ఇంకా ఏ రోజైతే నా బిడ్డ పైన ఆ పేరుతోని ఫేక్ కాల్ చేసిండో ఆ రోజుతో వాడి జీవితం అయిపోయింది. వాడి జీవితంలో ఏం బాగుపడడు, పైకి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు 100% కరెక్ట్ అవుతుంది. అది నేను నమ్ముతా. సో అది మొత్తానికైతే ఇంకా నా పైన నెగిటివిటీ, ఇంకా ల్యాగ్ వీడియోస్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఇవాళతోని ఈ విషయం పైన మర్చిపోదాం ఇంకా. బట్ వాడు ఏదో రోజు దొరికితే మాత్రం తప్పకుండా వీడియో చేస్తా. వాడికి నా చేతిలో ఉంటుంది, మామూలుగా ఉండదు. వాడికి ఏం చేస్తానో నాకు తెలుసు, అప్పుడు వీడియోలో చూద్దురులే. ఇంకంతే. ఇంతకు మించింది ల్యాగ్ చేసి మీకు వీడియో చేయడం కూడా నాకు నచ్చదు. సో మొత్తానికైతే ఇది నాకు కూడా ఒక 1 వీక్ నుంచి నెక్ పెయిన్, కొంచెము బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తున్నాయి. ఏమో మేబీ స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నానేమో, ఎక్కువ ఆలోచించినేమో, ఇలా ఏం జరిగింది ఇలాకి ఇలా అని చెప్పేసి మోసం చేశారని ఎక్కువ ఆలోచించినట్టున్నాను. దానికే నాకు కొంచెం రకరకాలుగా ఉందన్నమాట. సో ఇది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేశారు, చాలామంది సపోర్ట్ చేశారు. నెగిటివ్గా ఒక 5 మంది చేస్తే 100లలో నాకు పాజిటివ్ వచ్చింది. సపోర్ట్ చేశారు, మీకు తెలిసిన సమాచారాన్ని నాకు తెలియజేసారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ సపోర్ట్ అండ్ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. మీకు తెలిసి ఇంకేమైనా సమాచారం ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంతటితో ఇక వాడిపైన వీడియో చేసే నాకు అవకాశం మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కానీ నేను ఏం చేయలేను. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని నమ్మకండి. మన పిల్లల ఫ్యూచర్ ఏంటి, వాళ్ళు ఏంటిది అనేది నాకు తెలుసు, మీకు తెలుసు. ఇంకా అందుకని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. ఇంకా నా బిడ్డకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది నా వల్ల ఎంతో కొంత, ఈవెన్ మా ఇద్దరి పర్సనల్గా ఏదన్నా యూజ్ అవ్వడానికి తప్పితే నా యూట్యూబ్ డబ్బులతో నేనే ఈ సంసారాన్ని వెలగబెట్టట్లేదు. సో అది నాది ఒక్క చిన్న ఆవగింజంత కూడా లేదు. సో అదన్నమాట.
సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇంకా నా పైన నెగిటివ్ ఉంటే ప్లీజ్ నా వీడియోస్ చూడకండి. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.